మరి అవసరతలు వాటిని గురించే మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. ప్రాణాన్ని గురించి కొద్దిగా తక్కువగా ఆలోచన చేస్తాం. ప్రాణం విసుగ్గా ఉందండి ఈరోజు అంటుంటారు. అయినా కూడా పనికి పోవడం తప్పిత ప్రాణం విసుగ్గా ఉన్నా కూడా వెళ్తానే ఉంటారు. ఆత్మను గురించిన మాట ఎవరన్నా ప్రస్తావన చేస్తారు? అసలు మానవునిలో ఈ 3 అంశాలు ఉన్నాయని దైవ గ్రంథం చెప్తా ఉంది. దేవుడు మానవుని 3 అంశాలతో సిద్ధపరిచాడు. 1 ఆత్మ, 2 జీవము, 3 శరీరము. ఒకసారి ఒక మాట చూడండి బైబిల్లో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు ఆయనే కాపాడునుగాక అన్నాడు. గమనించారా? మీలో ఆత్మ, జీవము, శరీరము ఈ 3టిని కూడా సంపూర్ణమైన రీతిలో ప్రభు నిందారహితంగా ఉండునట్లుగా, ప్రభు ఎదుట నిలబడడానికి వీలుగా ఉండునట్లుగా ఆయనే కాపాడుతాడు. సంపూర్ణమైనటువంటి కృపను దయచేస్తాడు అనేటువంటి మాటలు చెబుతున్నాడు. అంటే మానవులందరూ కూడా ఆలోచించవలసినటువంటి సంగతి ఏమిటంటే, మానవునిలో ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది అనే సంగతులు మనం అర్థం చేసుకోవాలి. ఈ 3టిని కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ మనం మాత్రం కనపడే శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. టిఫిన్ చేశారా? చేసాం. కాఫీ తాగారా? మధ్యాహ్నం భోజనం రెడీ, సాయంత్రం అని భోజనాన్ని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో, ఎంత శ్రద్ధ వహిస్తామో. మన ఆత్మకు అవసరమైన అంశం ఏదైనా ఉందనుకోండి, ప్రభు నమ్మిన వారందరికీ తెలుసు, దేవుని జీవవాక్యము మన ఆత్మకు అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థన మన ఆత్మకు అవసరం. పరిశుద్ధుల సహవాసం ఆత్మకు అవసరం. దేవుని ఆత్మచేత నడిపించబడడం మన ఆత్మకు అవసరం. వీటి గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? వీటి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించేస్తామా, మాట్లాడతామా? అంటే బైబిల్ చదివేవాడు కుదరలేదులేండి, ఇలా ఈరోజు కుదరలేదు కదా, ఈరోజు నాకు కుదరలేదు, అన్నం తినలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉండరా? ఎంతలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ టయానికి మాత్రం భోజనం చేయాల్సిందే. శరీరానికి లోటు రానివ్వం మనం, ఇది గ్రహించాల్సిన మాట. కానీ శరీరం ఏందని మనకు తెలుసు, దైవ గ్రంథమే చెప్తా ఉంది కదా. శరీరాలు మట్టితో చేయబడ్డాయి. మనం ఈ లోకయాత్ర ముగించేవంటి ఇది మట్టి అయిపోద్దని తెలుసు అందరికీ. అయినా దేవుడు అన్నాడు, నేను మీకు ఆ శరీరం ఇచ్చింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, ఆ దేహంతో మీరు దేవుని మహిమపరచండి అన్నాడు. అందుచేత మనము శ్రద్ధ తీసుకోవాల్సిన వారం. ఓకే, చెప్పినా చెప్పకపోయినా శరీరాన్ని గురించిన శ్రద్ధ చిన్నప్పటి నుంచి ఉంది. చిన్న వయసు నుంచి కూడా మనం అలవర్చబడతాం, నేర్పించబడతాం. వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీస్. మన దేహములను గురించినటువంటి శ్రద్ధ మనకుంది. అదే సమయంలో ఆత్మను గురించిన, ప్రాణమును గురించిన అంశాలు కూడా మనం మనసులో పెట్టాలి. దేవుడు అన్నాడు, విశ్వాసమునకు ఫలముగా
మీరు ఆత్మరక్షణ పొందుడి అన్నాడు. దేవుని యందలి విశ్వాసము ద్వారా మనకు లభించేది ఏమిటన్నమాట? ఆత్మరక్షణ. దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఆలోచించిన వాళ్ళే, ప్రభువు నమ్మిన వాళ్ళంతా ఆలోచించిన వాళ్ళే కదా. నీ ఆత్మ ఏ స్థితి పొందబోతుందో భవిష్యత్తులో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు వాక్యం విని మనము ప్రభు దగ్గర పాపులమని ఒప్పుకొని విశ్వసించడం ద్వారా మన ఆత్మలకు రక్షణ దొరికింది. సో పేతురు పత్రికల వివరాలు చాలా చక్కగా రాశాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే చక్కగా రాశాడు. 7వ వచనం, నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై 8వ వచనం చదువు. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుచూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచూ ఉన్నారు. హబక్కూకు గ్రంథంలో అన్న ఒక మాట జ్ఞాపకం చేశాడు కదా. ఏమిటి సందర్భం అక్కడంటే, భక్తులు పైన ఉన్న వచనాలలో 17, 18 వచనాలలో ఏమీ లేకపోయినా అనే మాట చెప్పాడు. ఏమేమి లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, చేనులో పంట రాకపోయినా, అయ్యా ఏమీ లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించుచు. ఆనందం అనేటువంటి మాట బాహ్యమైనటువంటి వనరుల వలన కలిగే ఆనందం కాదు. బాహ్యమైన నీకు నెలకు జీతం వస్తూ ఉండేది. జీతం వచ్చినప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, లెక్చరర్, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఏందన్నా బిజీగా ఉన్నామంటే మనశ్శాంతి లేదే అంటాడు. మనశ్శాంతి లేదేంది? మనశ్శాంతి లేదేందంటే ఈరోజు జీతం వచ్చిందండి అన్నమాట అర్థం. ఈరోజు జీతం వస్తే ఆయన అనే మాట ఏమిటంటే, ఎవరైనా జనరల్గా డబ్బులు వచ్చినాయంటే సంతోషం కదా. ఆయన అనే మాట ఏమిటంటే, నా వచ్చే జీతం కంటే నేను ఖర్చు పెట్టాల్సినవి ఎక్కువ, చెల్లించవలసినవి ఎక్కువ. ఆ లోనుడు గది కట్టాలా, ఈఎంఐ ఇది కట్టాలా, పిల్లల ఫీజులు కట్టాలా, ఇంటి రెంట్ కట్టాలా, పాలోడికి ఇవ్వాలా, పేపరోడికి ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలా, అన్ని లెక్క పెడితే డెఫిసిట్ ఉందన్నమాట. అన్ని లెక్కలు వేసుకుంటే ఇంకా తక్కువ అయిపోతుంది వచ్చిన జీతం. అందుకని ఇప్పుడు సంతోషం ఉంటాడా, బాధగానే ఉంటాడా? బాధగానే ఉంటాడు. ఒకవేళ ఎవరికైనా మిగులుతూ ఉంటే ఆ సందర్భంలో మిగులుతూ ఉంటే బాగుండొచ్చేమో, కానీ మిగులుదల లేకపోతే మాత్రం అది బాధే, అది మనశ్శాంతి లేకపోవడమే, అది ఇబ్బంది కలిగించడమే అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి హబక్కూకు భక్తుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ది హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ నాట్ డిపెండెడ్ అపాన్ ద ఫిజికల్ థింగ్స్. బాహ్యంగా ఉన్నటువంటి ఈ వనరులు ఉన్నాయే, సౌకర్యాలు ఉన్నాయే, లేదా ఆదాయాలు ఉన్నాయే, వాటి వలన కలిగే ఆనందం కాదది. దేవుడు నాకు ఇచ్చిన ఆనందం వేరు. ఇది ఆత్మరక్షణ ద్వారా కలిగిన గొప్ప ఆనందం. పేతురు భక్తుడు ఏమన్నాడు దాని గురించి? చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచూ ఉన్నారు అన్నాడు. కాబట్టి ఆల్రెడీ మన ప్రియులు సహోదరులు చిన్న గారి కుటుంబంలో ఈ ఆనందం ఉంది.
ఉందా? ఈ ఉద్యోగం బాధ ఒకరికి పోయిందన్నది ఆనందం ఉందా? అలా దేవుల్లో ఉండడం వలన గొప్ప ఆనందమే. అది ఒకవేళ మనకి ఉద్యోగం లేదని ఎక్కడో కొద్దిమంది చింతపడతారు తప్ప దేవుని తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు చింతపడరు. నాకు తెలిసి దేవుని తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఉద్యోగం అయిపోయినంత మాత్రాన ఎవరు చింతపడరు. చిన్న పేరుకు తగినట్టు చిన్నోడాలే కనపడుతున్నాడు. ఇంకా రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళు వచ్చినాయి కదా అర్థం. 62 ఇప్పుడు పెంచేరేమో 2 ఏళ్ళు, 62 ఏళ్ళు. 62 ఏళ్ళు వస్తే మామూలుగా జనరల్గా ఏమని పిలుస్తాం మనం? ముసలోళ్ళు అంటాం కదా. కానీ చిన్నోడాలే ఉన్నాడు. ఏం ముసలోళ్ళకి కనపడ్డాంలా? అయ్యా అన్నను పుట్టిన అబ్బాయి నీ కంటికి వాళ్ళ అమ్మని అడిగితే మా చిన్నోడా అంటది. అందుకని మనుషుల దృష్టిలో ఒకవేళ అలా అనిపిస్తూ ఉండవచ్చు. తన శరీరానికి తెలుసు ఆల్రెడీ నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు అని. అయినా హృదయంలో దేవుడిచ్చిన ఆనందం మాత్రం తరుగుండదు. దేవుడిచ్చే సంతోషంలో తరుగుండదు. అది రక్షణ ఆనందం. చెప్పండి, అదేంటిది? రక్షణ ఆనందం. రక్షించబడిన నాడు ఎలాంటి ఆనందం మన హృదయంలోకి వచ్చిందో అది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆనందం మాత్రం అలాగే ఉంటుంది. ఆ ఆనందం అలాగే ఉంటుంది. ఆ అమ్మాయికి ఎంత బుడకలు కావాలన్నా? ఏమ్మా ఏం కావాలంట? బుడకలు కావాలంటే ఒక టీండి ఎడవ చోట లాగి, రైట్? సో ఆనందం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. మనిషి ఆనందంగా ఉండడానికి ఇంకొక కారణం ఉంది. అది ఏమిటంటే తృప్తి. ఏముండాలి? తృప్తి ఉండాలి. మా మాస్టర్ గారు ఒక ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు ఇంకొక 3 నెలలు ఉన్నట్టయితే నాకు అంటుంటాడు. మాకు చదువు చెప్పిన మాస్టర్ గారు ఒక ఆయన భలే సరదా మనిషి. సార్ మీరు 3 నెలలుగా మీకు రిటైర్మెంట్ అంటే ఆ 3 నెలలు కాకుండా ఇంకొక 3 నెలలుగా ఉన్నట్టయితే నా సగం బాధలు పోయేరా. నాకు రావాల్సిన డబ్బులు ఏందో ఇంక్రిమెంట్లు వస్తాయంట. ఆ ఇంక్రిమెంట్లు వచ్చేయరా, బాగుండేది. ఇంకొక 3 నెలలు అయితే నేనన్నాను ఇంకో 3 ఏళ్ళు అయినా కూడా సంతోషం రాదులేంటి. ఆలోచన అంటూనే ఉంటుంది. నిజమైన ఆనందం తృప్తిలో ఉంటుంది. మనిషి ఎవరైనా తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కని మాట వ్రాశాడు. గమనించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. 7, 8 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని కూడా పోలేము. కాగా అన్నము వస్త్రము గలవారై ఉండి వాటిలో తృప్తి కలిగి ఉందము. ఆనందం నంబర్ 1 అయితే నంబర్ 2 సాటిస్ఫాక్షన్, తృప్తి కలిగి ఉండడం. దేవునిలోనే తృప్తి. ఇంక మిగిలిన లోకంలో దేంట్లో తృప్తి ఉండదు. మీకు జీతం ఒకవేళ ఒక 70,000 80,000 ఉందనుకో, ఇంకొక 20,000 పెంచితే బాగుండన్నా అనుకుంటాం. జీతం విషయంలో ఇప్పుడు సరిపోయినాయి అందరూ, ఈ ఊరు అందరూ కదండి. పెరిగితే బాగుంటుంది. 2 ఇళ్ళు సంపాదించానండి, ఇంకొక 2 ఇళ్ళు కానీ కట్టిస్తే అని అంటానే ఉంటారు. సో లోకములో ఉన్న సంపాదనలో ఎవరు తృప్తి చెందినట్టుగా కనపడదు. మనం అందరం అన్నం తినేటప్పుడు దెబ్బితే, అన్నం తినేటప్పుడు తిన్న తర్వాత ఇంకొంచెం అన్నం పెట్టుకోండి అనగల అమ్మమ్మ చాలమ్మా 7 మాత్రం చాలు అంటారు తప్ప
ఇక దేనిలో చాలనే మాట రానే రాదు. బట్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఈజ్ సాటిస్ఫాక్షన్. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాటిని గమనించినప్పుడు తృప్తి అనేటువంటిది ఉంది. ఒక సంగతి అర్థం చేసుకుంటే తృప్తి వస్తుంది. ఏమిటా సంగతి? మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమి తేలా, గట్టిగా వచ్చాం. ఈ లోకం నుంచి కూడా వెళ్ళిపోతాం, ఏమి తీసుకొని కూడా పోలేము. ఈ రెండు మాటలు మనకు అర్థమైతే ఉన్నదానితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అది పౌలు భక్తుడు తెలియజేస్తున్న అద్భుతమైన సత్యం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుంచి ఏమీ తీసుకొని పోలేదు. అందుచేత అన్నమో వస్త్రం కలవారై ఉండి తృప్తి కలిగి ఉందము అన్నాడు. సో 146వ కీర్తన మనం చదువుకుంటా ఉన్నాం. 146వ కీర్తనలో భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. ఈ డిజైర్ ఎంత మంచిదో చూడండి. నా జీవిత కాలం అంతా నేను బ్రతికి ఉన్న దినములన్నీ నా దేవుని స్తుతిస్తాను. దానికి కారణం రెండు. ఒకటి, రక్షణ ఆనందాన్ని నాకు ఇచ్చాడు. రెండవది, అన్నము వస్త్రం ఇచ్చి నా మనసును తృప్తిపరుస్తున్నాడు. నా అవసరతలు తీరుస్తున్నాడు ప్రభు. అందుకని దేవునికి మనం నిరంతరము స్తుతి చెల్లించే వారిగా ఉండాలి. 2వ వచనంలో ఆయన అన్న మాట ఎంత బాగుంది కదా, నేను బ్రతికినంత కాలము నా దేవుని కీర్తించేదను అన్నాడు. నా జీవిత కాలం అంతా అన్నాడు మొదటి లైన్లో. 2వ లైన్లో అంటున్నాడు, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. అంటే ఈ రక్షణ కానీ, ఈ తృప్తి కానీ, దేవుని స్తుతించడం కానీ జీవితంలో మిస్ అయిపోయేది కాదు, జీవితంలో అంతరించేది కాదు. మనము ఉన్నంత కాలం దేవుని మనము స్తుతించాలి అనే భక్తుని యొక్క కోరిక ఎంత బాగుంది. 5వ వచనం చూడండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మనం మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కాదు, డబ్బు మీద ఆశ పెట్టుకోవడం కాదు, సంపద మీద ఆశ పెట్టుకోవడం కాదు, బంధువర్గం మీద, బలగం మీద, బలం మీద ఆశ పెట్టుకోవడం కాదు. భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా ఆధారం అని చెప్పుకోవాలి. ఈ మాటలు భక్తుడైన దావీదు చక్కగా అంటున్నాడు. దేవుడే సహాయకుడు, దేవుడు మన సహాయకుడు. అవర్ గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఎవరు సహాయకులు? దేవుడే. అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో, అన్ని అవసరాలలో దేవుడు సహాయం. 121వ కీర్తనలో భక్తుడు అడుగుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎక్కడి నుంచి నాకు సహాయం అని ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, కొండల తట్టు నా కన్నులు ఎదుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే. వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్. అంత అద్భుతమైన జవాబు. నాకు సహాయం కావాలి. ఏమి సహాయం కావాలి? ఏమి సహాయం కావాలి? అది ఏ సహాయమైనా అనుకో. ఆరోగ్యానికి సంబంధించిందా? అవర్ గాడ్ కెన్ గివ్ యూ. ఆర్థికపరమైందా, జ్ఞానయుక్తమైందా, కుటుంబపరమైందా, ఉద్యోగ సంబంధమైందా, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్,
ఇట్ కెన్ బి ఫ్రమ్ గాడ్. అది దేవుని యొద్ద నుంచి అందగలిగిన సహాయం. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం. ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. దీనికి మించి, భూమి ఆకాశాలకు మించిన సంగతులు కాదుగా మనకి. అందుకని ఆయన భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవుడు కనుక ఆయన ఎలాంటి సహాయమైనా చేయగలడు. ఆయన చేయగలిగిన వాడు. ఈ సంగతి మనం ప్రతి ఒక్కరూ గుర్తుపట్టాల. దేవుని దగ్గర ఉన్నటువంటి మరొక అద్భుతమైన మాట ఏమిటో చూడండి. వచనము 7, 6వ వచనంలో ఆఖరి మాట, ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు అని 6వ వచనంలో ఉంటే చివరిలో ఏమన్నాడు? ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. దీనికంటే ఇంక మనకు కావాల్సిన భరోసా ఏమిటో తెలియదు కదా. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. వాగ్దానం చేశాడా? వాగ్దానం ఎన్నడూ మరిచేవాడు కాదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పితరులు ఉన్నారు. ఇజ్రాయేలు పితరులు ఉన్నారు. వారికి వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు. వాగ్దాన ప్రజలను సిద్ధపరుస్తానన్నాడు. వారికి అవసరమైన అనేకమైన సంగతులను దేవుడు వాగ్దానం చేశాడు. అలాంటి వాగ్దానం చేసిన సందర్భంలో ఆయన చేసిన వాగ్దానాలలో ఒక్కటైనా మర్చిపోలేదు. ఆయన మాట ఇస్తే తప్పనివాడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. మానవ మాత్రమైన మనం చాలాసార్లు మాటలు చెబుతాం, చాలాసార్లు తప్పిపోతాం కదా. అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంది, మ్యాన్ ఈజ్ ఎర్రర్ అండ్ మ్యాన్ ఈజ్ ఎర్రర్. ఎర్ర అంటే ఎర్రర్ అన్నమాట. మనిషి లోపభూయిష్ఠుడు. మనిషి దగ్గర చాలా తప్పులు ఉంటాయి. మాట నిలకడ ఉండదు, ఆలోచన నిలకడ ఉండదు, విధానాలు నిలకడగా ఉండవు. బట్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మ్యాన్ ఈజ్ ఎర్రర్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు మాత్రం పరిపూర్ణుడు. దేవుడు సంపూర్ణుడు. ఆయన మాట తప్పేవాడు కానే కాదు. సహాయం చేస్తానంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చిన్న జీతం లేదులే, పర్వాలేదు, కానీ దేవుడు ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. నా భక్తులైనటువంటి వారు ఎన్నడూ కూడా ఆకలి కొనరు అన్నాడు. అందుకని God may give you everything from different ways. గతంలో నీకు ఉద్యోగం ద్వారానే దేవుడు పోషణ జరిగించాడు అనుకుందాం, కానీ ఈ రోజున అది మార్చేస్తాడు. అందుకని ఏ విషయంలో మనం చింతపడరాదు. తృప్తి కలిగి ఉండాలి, ఆనందం కలిగి ఉండాలి. దేవుని నిత్యము స్తుతించే వారికి మాత్రమే మనం ఉండాలి. సో భక్తుడైన దావీదు చెప్తున్నటువంటి మాటలలో ఎంత అద్భుతమైన సంగతి ఉంది. ఆయన మాట తప్పనివాడు, ఎన్నడూ మాట తప్పనివాడు. అందుచేత ఆయన చేసే కార్యాలన్నీ వరుసపెట్టి రాశాడు. దేవుడు ఏమేమి చేస్తాడు అనేటువంటి మాటలు రాశాడు. ఏమన్నాడు చూడండి, 7వ వచనంలో, బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేస్తాడు, బంధించబడిన వారిని విడుదల చేస్తాడు, గుడ్డివారి కన్నులు తెరవజేస్తాడు, కుంటివారిని కురికిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, ఆదరించేవాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన లక్షణాలు ఎంత బాగున్నాయి. కీర్తనల గ్రంథం ఒకసారి 92వ కీర్తన తిప్పండి. 92వ కీర్తన.
ఎన్ని గంటలకి మనం ముగించుకోవాలి చేసా? ఇప్పుడు 12 బాగా అయింది. అయిపోయిందా? భోజనాలు రెడీయా? అడగకపోయినా బాగుండేదే. అడిగేళ్ళకి అయిపోయింది అట్లా. ఓకే, రైట్. 12 noon, I think people wanted to have their lunch. 12 గంటలకి భోజనం చేయాలని ఆలోచించుంటారు. మీరు అందరూ ఆలస్యంగా వచ్చారు ఎందుకు మరి? 12 గంటలకు భోజనం చేయడానికి వచ్చారా? భోజనం టయానికి వచ్చినట్టున్నారు. మీటింగ్లు ఎవరు లేరు ముందు. ఓకే, సర్లే, మీరు ఏమనుకోకుండా ఒక 10 నిమిషాలు చెప్పి కూర్చుంటాలే. అమ్మ సరేనా? ఆలస్యంగా వచ్చినట్టు చెప్పండి. 10 నిమిషాలు చెప్పమంటారా? ఎవరు నాయన నువ్వేది బాగా తిని వచ్చినట్టుండే. ఓకే, రైట్. సో రైట్. గమనించండి 92వ కీర్తనలో 12వ వచనం నుండి చదువుకుందామండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఈ మాటలు గమనించండి. వృక్షాల దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం, వృక్షాల దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, అది ఏమిటంటే 12:30కే ఆపేస్తాలే, 1 గంట లేదు, ఏమి లేదు, 12:30కే. ఏనండి, మీరు దాని మీద ఎందుకు పోవాలా? ఇదిగో సన్మాన క్రియ, అదంతా సన్మానాలు అవన్నీ ఉంటాయి కదా, టైం సరిపోదులే. గమనించండి, నీతిమంతులను ఖర్జూర వృక్షములతో పోల్చాడు దేవుడు. ఎవరినండి ఖర్జూర వృక్షాలతో పోల్చింది? నీతిమంతులను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు అన్నాడు. అసలు వృక్షాల దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే అవి ఉన్నంత కాలం పెరుగుతూనే ఉంటాయి, చిగురు వేస్తూనే ఉంటాయి, ఎత్తు పెరుగుతూనే ఉంటాయి, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు. అది ఎంత పెద్ద చెట్టు అన్న కానీ ఈ చెట్టుకి 120 సంవత్సరాలన్నా అని ఎవరన్నా చెప్పినా చిగురు ఉంటుంది దానికి కదా. విచిత్రం. ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆల్వేస్ గ్రో. మనుషులట్టు కాదే. మనుషులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే ఎదుగుదల ఆగిపోద్ది, ఎత్తు పెరిగేది ఆగిపోద్ది, సైజు పెరిగేది ఆగిపోద్ది, క్రొత్త కణాలు ఏమి రావు, అన్ని ఓల్డ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఓన్లీ కదా. చెట్లలో ఈ ప్రత్యేకత ఉంది. నీతిమంతులను ఎవరితో పోల్చాడు దేవుడు? చెట్లతో పోల్చాడు. అంటే ఏంది అర్థం? నీతిమంతులు నిత్యము ఎదుగుతూనే ఉంటారు అని అర్థం. ఎంత అద్భుతమైనటువంటి పోలికండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. లెబానోను పర్వతాల మీద ఉన్న దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షాలు చాలా పొడవుగా ఎత్తుగా ఉండేటువంటి చెట్లు. దేవదారు రాణులు అంటే మనకు టేకు ఎట్టు చెప్పుకుంటామో, దేవదారు పాలస్తీనా దేశంలో గొప్పవి అన్నమాట. సొలొమోను దేవదారు రాణుల చేత దేవాలయాన్ని నిర్మించాడు. చాలా అద్భుతమైనటువంటి చెట్లు. అవి ఎంత ఎదుగుతో తెలుసు. నిటారుగా ఉన్న కొండ మీద మన మెడ ఎంత ఎనగలమో వెనక్కి ఇరగబడి చూడాలి ఆ చెట్టుని. అంత హైట్ ఎదిగారు. అంటే ఎంత ఎదిగారు? ఒక వ్యక్తి నిలబడి చూడలేనంత ఎత్తు ఎదిగారు. వాట్ ఏ వండర్ఫుల్ గ్రోత్. నీతిమంతులను దేవుడు ఎలా పోల్చాడో గమనించండి. దేవదారు వృక్షముల వలె ఎదుగుతారు, ఖర్జూర వృక్షము వలె నిత్యము మొవ్వ వేస్తారు అంటూ వారు మన దేవుని ఆవరణములలో యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. మందిరములో నాటబడిన మొక్క అన్నాడు విశ్వాసిని. విశ్వాసికి ఆయన పెట్టిన పేరేం పేరండి? మందిరములో నాటబడిన
మందిరంలో ఎవరైనా మొక్కలు నాటిరా? జనరల్గా మొక్కలే ఉండవాడ. ఎవరిని గురించి అంటున్నాడు? విశ్వాసుని గురించే. మీరు నాటబడిన మొక్క అంటే అర్థం ఏమిటంటే చలనం లేకుండా స్థిరమైన విధానములో, చంచలత్వం లేకుండా స్థిరమైన అభివృద్ధిలో ఉన్నటువంటి వారు అని అర్థం. అందుచేత దేవుని మందిరములో నాటబడిన అనుభవం కావాలి. నాటబడిన వారు దేవుని మందిరంలో వర్ధిల్లుతారు. వారు వర్ధిల్లే పనిలో ఉంటారు. ఎంత అద్భుతమైన సంగతి! చిన్నవారి కుటుంబం దేవుని మందిరములో నాటబడిన వారు. సంతోషం కదా? నమ్మనోళ్ళకైతే ఏం చెప్పాలో ఏమో నాకు అర్థమయ్యేది కాదు, కానీ నమ్మినోళ్ళు కాబట్టి చాలా ఆనందంగా చెప్పుకోగలిగిన మాటలు. దేవుని మందిరములో వర్ధిల్లుతారు. వారు నాటబడిన మొక్కలు. అంత మాత్రమే కాకుండా 14వ వచనం గమనించండి. 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరు, సారము కలిగి పచ్చగా. నేను ముందే చెప్పేశా. ముందేం చెప్పాను? ముసలోళ్ళైనా కూడా కుర్రోళ్ళలాగా, చిన్నవాళ్ళలాగా కనిపిస్తున్నారా అన్నారు. నా వయసు ఎంత ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? జనరల్గా చెబుతారు 80 కానీ 90 కానీ ఉంటాయి అని అంటుంటారు. నాకు 70 ఏళ్ళు. ఓకే, 70 సంవత్సరాలు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు కర్ర పోటేసుకొని తిరుగుతున్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు ఏందిరా ఇలా కొన్నారు అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వేంది ఇంకా హుషారుగా తిరుగుతున్నావు, కారులో తిరుగుతున్నావు, టక్ చేసుకొని తిరుగుతున్నావు, నీ కథ ఏంది అని అంటే, దేవుడు నాకు 2 పనులు పెట్టాడు. దేవుడు నాకు 2 బాధ్యతలు అప్పగించాడు. దేవుని మందిరములో నాటబడిన దేవుని పిల్లలకు, నాటబడిన నీతిమంతులకు 2 బాధ్యతలు పెట్టాడు. ఈ 2 బాధ్యతలు చిన్నతో పాటుగా మనం అందరం కూడా గమనించుకోవాల్సిన మాట. అదేమిటంటే, దేవుని యందు దేవుడు యథార్థవంతుడు. నంబర్ 1 చెప్పండి, దేవుడు. అందరూ అనండి గట్టిగా, దేవుడు యథార్థవంతుడు. 2వ మాట, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయనలో ఏం లేదు. ఇప్పుడు మన సంగతి చెప్పుకోవాల్సి వస్తుంది. అదే 2 మాటలు. మనం అంత యథార్థవంతులం కాదు. ఎవరైనా కటక్కలు వచ్చి, అన్న నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయంటే, నా వరకు చూసుకొని మాట పెట్టుకొని మిగిలి ఇది చెప్పేది. నేను 2000 ఉన్నాయి అనుకో, గబక్క డబ్బులు కావాలని అడిగిన 1000 ఇచ్చి 1000 నాకు ఉంచుకోవద్దు. యథార్థంగా నా దగ్గర 2000 ఉన్నాయి అంటానా? అది మన యథార్థం చేయదు మన దగ్గర కదా. చాలాసార్లు మనం యథార్థంగా మాట్లాడలేము. మా మందిరంలో 2 సోదరులు ఉన్నారు. ఒక పక్కనే ఉంటారు ఇళ్ళు. ఒకే ఇంట్లో 2 వాకిళ్ళు. ఒక సహోదరి కోడిగుడ్లు కూర ఉండింది ఇంట్లో. ఆమె అనుకుంది పిల్లలు మంట పుడుతుందని కోడిగుడ్లు కూర సరిగ్గా తినరు, పక్కన కానీ పప్పు చారు వండితే, పప్పు పులుసు కానీ పప్పు చారు కానీ వండితే మా కోడిగుడ్లు కూర వాళ్ళకి ఇచ్చి ఆ పప్పు పులుసు పిల్లలకు పెడదాం అనుకొని ఆమె అమ్మ ఏం కూర చేసేవో అని అడిగిందంట పక్క. ఆమె కూడా తెలియకుండా కోడిగుడ్లు కూరే వండింది ఆమె, విచిత్రంగా. కానీ ఏముందో తెలుసా? ఏముందిలే పప్పుచారు చేశాను అందంట. అమ్మ బతికిచ్చావు, అమ్మ పప్పుచారు చేసావు, మేము కోడిగుడ్లు కూర వండుకున్నాం, నా కోడిగుడ్లు కూర నీకు ఇస్తా, నీ పప్పుచారు ఖర్చు అమ్మ అందంట. నా వండితే కదా ఈటానికి, ఆమె దగ్గర లేదు కదా. ఇప్పుడు ఏం చెప్పి ఇంట్లోకి పోయింది, తెస్తారని పోయింది. ఇవేం కోడిగుడ్లు కూర తీసుకొని వచ్చింది. అక్క రా, లోపల నుంచి ఆందోళన పిల్లలు అన్నది అంటారా,
అమ్మా నన్ను క్షమించమ్మా, నేను కూడా లేదు. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. యథార్థత ఉందా? ఇద్దరు మందిరానికి వచ్చేవాళ్ళే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, ఇద్దరు తెలిసిన సహోదరులే. అయినా వారి దగ్గర ఏం లేదు, యథార్థత లేదు. మానవ మాత్రమైన మనం యథార్థంగా ఉండలేము, చాలాసార్లు పొరపాటు పడతా ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన యథార్థవంతుడు. ఐజాక్ బాబు మంచోడు అంటే మంచోడు అంటాడు, మంచోడు కాదంటే రేవాడు మంచోడు కాదని చెప్పేస్తాడు. మొహమాటం లేనివాడు ఆయన. ఎవరిని చూసి ఏమి వేరువేరుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన యథార్థవంతుడు. ఇన్ ఆల్ హీస్ యాక్టివిటీస్ హీ ఈజ్ సో పర్ఫెక్ట్. ఆయన అంత యథార్థవంతుడు. రెండవ మాట, ఆయన యందు ఏ చెడుతనమో లేదు. ఈ రెండు మాటలు చెప్పడానికి పెద్దోళ్ళకి ఆయుష్కాలం ఇచ్చాడటయా. 62 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇంకా ఆయుష్కాలం ఇచ్చి వాళ్ళు బలంగా, పచ్చగా, సారం కలిగి ఉండేటట్టు ఎందుకు చేస్తాడు అని అంటే ఈ రెండు మాటలు చెప్పాలట. దేవుడు యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనమో ఆ మాట